నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎంకేఎం కళ్యాణ మండపం నందు వార్డు వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలకు ప్రజలకు ఏ విధంగా చేరేలా తగు సూచనలను సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోలూరు పద్మ, చిన్ని సత్యనారాయణ, వైసీపీ నాయకులు కలతూరు శేఖర్ రెడ్డి, గోగుల తిరుపాలు, కౌన్సిలర్ రామకృష్ణ తదితరులు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేనటువంటి జగనన్న పాలనలో మన సమావేశం గురించి సమావేశాన్ని ఉద్దేశించి వాలంటీర్లకు సచివాలయ కన్వీనర్లకు ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రుల కన్వీనర్లందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే బాధ్యత అంతా ఈరోజు ప్రభుత్వం కన్వీనర్లను పెట్టుకుంది. ఈ కన్వీనర్లు మొత్తం లబ్ధి వారికి లబ్ధి పొందే వారికి అందుతున్నాయా లేదా లబ్ధి అర్హులైన వారికి, అలాగే ఏ ఒక్క పథకం కూడా అర్హులకి చేరుతుందా లేదా గమనించి వారికి చేరే విధంగా వారికి ఏమేమి పథకాలు వచ్చాయి, ఎలా వచ్చాయి వివరంగా వాళ్ళకి చెబుతూ వాళ్ళని మన ప్రభుత్వం చేసే మంచి పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళని మనం మన తరఫున మన జగనానికి తోడుగా నిలిచే విధంగా మనమందరం కూడా పనిచేసిన బాధ్యత కన్వీనర్లు ఉంది. ఈరోజు మరి సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇద్దరి మధ్య సమన్వయంతో పరస్పర సహకారంతో ఏదైనా చేయగలుగుతాం. అలాగే ఈ అందిస్తా మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విషయంలో కూడా మనకు మాదిరిగానే ఉన్నారు. ఆయన ఎక్కడ ఈ రాత్రి పనులు తిరగటం కానివ్వండి, ఎంతో తగ్గింపుతోటి ప్రతి విషయంలో కూడా ఆయన చూసి మనం ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఎవరినో అవసరం లేదు. మనం పాలకులం కాదు, సేవకులు అని మన సీఎం గారు చెప్పారు. అది అక్షరాల ఆయన చూపిస్తారు, రుజువుపరుస్తా ఉన్నారు అన్ని విషయాల్లో. మరి ప్రతి ఒక్కరు కూడా పరస్పర సహకారంతో సమన్వయంతో మరి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ముందు కాలంలో మనం పనిచేస్తూ మరి సీఎం గారు అన్నట్టు 175 ఎందుకు రావాలన్నట్టుగా అట్లాగా ఆ టార్గెట్ ని రీచ్ అవుతూ మరి ఆశిస్తూ మరి అవకాశం మీ వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెట్టే బూత్ కమిటీ సభ్యులైతే సచివాలయ 3 వాలంటీర్లు ఇస్తున్నారు. వీరందరూ కూడా గట్టిగా మీరు చేస్తున్న కృషి, మేము చేసే కృషి వల్ల మనకు స్టేట్లో మళ్ళా రెండో ప్లేస్ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ప్రతి ఒక్కరికి మీకు ఉద్యోగం అయితే ఎత్తనేమి మీకు ఇచ్చారా లేదా? తమిళ మీకు ఏం పని చేస్తారు మీరు? మేము చేస్తున్నామా మీది వాలంటీర్లు. మేము గడపడానికి ఎమ్మెల్యే గారితో వెళ్తే ఎమ్మెల్యే గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు పెన్షన్ చెప్పండి. మాకు వాలంటీర్లు ఇచ్చారు, ఏ హరికృష్ణను, ఏ లక్ష్మణము, అమ్మ ఎవరు ఇచ్చారు మీకు వాలంటీర్కి పెన్షన్ అంటే మాకు వాలంటీర్ ఇచ్చిన మహాపేట అంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పండి. పిల్లలు దయచేసి ఒకసారి నవ్వబాకండి, ఒకసారి దాచుకోండి. మొత్తం చేస్తాను. మీరేంటంటే పెన్షన్ ఇచ్చినప్పుడు ఈ పెన్షన్ ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇస్తున్నారు? 2750 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు బాగోలు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు, మన ముఖ్యమంత్రి గారు. మీ ముసలాళ్ళందరూ కూడా అవాతానికి కనిపిస్తున్నాడంటే ఇది మహానుభావుడు, ధర్మాత్ముడు, ధర్మరాజు పరిపాలన. అలాంటి వ్యక్తిత్వాన్ని కాసేపు ఒక 40 నిమిషాలు చెప్పండి. మీరు ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతి పేదవాడికి మేలు జరగాలని ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న తీరు. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది సంక్షేమ కార్యక్రమాలను జరిపించారు. అయితే అవి సిద్ధశుద్ధిగా ప్రతి పేదవాడికి అందే విధంగా ఎవరు చేయలేదు. అయితే జగన్మోహన్ గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా న్యాయబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 2 వ్యవస్థలు, ఒక అద్భుతమైన వ్యవస్థ పెట్టారు. ఒకటి సచివాలయ వ్యవస్థ, 2 వాలంటరీ వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు తీసుకొచ్చారు. ఒకటేమో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసింది. గాంధీజీ గారి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసింది. గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్థాయిలోనే ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క పనిని అక్కడే తీర్చే విధంగా మరి సచివాలయ వ్యవస్థ. మరి వారికి తోడుగా వాలంటరీ వ్యవస్థ. ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వాలంటీర్గా ఈ సచివాలయ ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటరీని ఏర్పాటు చేసి ప్రతి 50 ఇంట్లకి ఒక వాలంటరీ పెట్టి ఆ వాలంటరీ యొక్క విధులు ఏంటంటే మరి ఆ 50 ఇళ్ళకి సంబంధించి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఎవరెవరికి మరి సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ఎవరికి పెన్షన్ ఇవ్వాలి, ఎవరికి చేయూత ఇవ్వాలి, ఎవరికి ఆసరా ఇవ్వాలి, ఎవరికి ఇంటి జాగా ఇవ్వాలి, ఎవరికి ఇల్లు ఇవ్వాలి, ఎవరికి చేయూత ఇవ్వాలి, ఎవరికి అమ్మఒడి ఇవ్వాలి, వాళ్ళ అర్హత బట్టి మరి సచివాలయం ఈ వాలంటీర్లు కలిసి మరి ప్రతి పేద ప్రజలకి సహాయం చేసే విధానం. మరి జగన్మోహన్ గారు ఏ ఉద్దేశంతో అయితే మరి ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ వాలంటీర్లు ఈ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తారు. సులూరుపేట పట్టణంలోని రైల్వే గేట్ రోడ్ నందు నివాసం ఉంటున్న పట్టణవాసి పద్మావతి చీటీల పేరిట పలువురు ప్రజలను నమ్మించి మోసం చేసి సుమారు కోట్ల రూపాయలు ఎగవేసి ఇంటి నుంచి పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు పద్మావతి చేతిలో దారుణంగా మోసపోవడంతో ఆమె ఇంటి దగ్గర చేరుకొని ఇంటిలోని సామాన్లు, కొత్త బట్టలు మూటలు కట్టుకుని వెళుతున్న వైనం సులూరుపేట పోలీసులు తెలుసుకొని అచ్చటకు చేరుకొని పరిస్థితిని సర్దుబాటు చేసి పద్మావతి సమాచారం కోసం తెలుసుకుంటున్నారు. ఏమైంది? అందరికి 25 లక్షలు ఏం పేరు వాళ్ళ పేరు? సులూరుపేటలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై
అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఏబీవీపీ నాయకులు సన్నీ నేతృత్వంలో విద్యార్థులచే బజారులో ర్యాలీ చేపట్టి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం వద్ద మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాల నిర్మూలనపై పలువురికి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. నిర్మూలించాలి. వదిలేమని చెప్పరా వదిలేమని माता की भारत माता की जिंदाबाद 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 ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యార్థులు చాలా బాగా చదివించి ప్రయోజకులు చేసిన ప్రయోజకులు రావాల్సింది పోయి డ్రగ్స్ మహమ్మారి వల్ల విద్యార్థులు వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఈ డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేయాలి. ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాని అరెస్ట్ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క డ్రగ్స్ ని కట్టడి చేసి విద్యార్థుల జీవితాలని ఎంతో మంది యువత జీవితాన్ని కాపాడాల్సింది ఒక రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక ర్యాలీ నిర్వహిస్తా ఉంది. సులూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అచట ఓ మహిళా టీచర్ వేధింపులు తట్టుకోలేక అధిక మొత్తంలో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ తమ స్టాఫ్ తో కలిసి ఆ విద్యార్థిని సులూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులను భయాందోళనకు గురి చెందారు. టీచర్ ఎవరు తిట్టిందంట
పడుకో తల్లి. అంబేద్కర్ తీసుకో, మేమే పెడతాం. మీరు కానీ మేడం. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా సులూరుపేట ఆర్టీసీ డిపోకు చెందిన 10 కొత్త ఆర్టీసీ అద్దె బస్సులను సులూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జట్టు వేణు యాదవ్, ఆర్టీసీ డిపో మేనేజర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అదే ఇంకా రాలేదు అనుకుంటున్నా, ఇంకా అటు ఇటు తిరగలేదు అన్నా. సులూరుపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ సాధారణ సర్వసభ్య కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని మున్సిపాలిటీ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి నేతృత్వంలో స్థానిక గవర్ల మీద నందు గల శ్రీ స్వశక్తి భవనం నందు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చించడం జరిగింది. అయితే తాము గెలిచినప్పటి నుండి ఏ వార్డులోనూ అభివృద్ధి జరగడం లేదని, ఒకవేళ అది జరుగుతున్నా అభివృద్ధి వంకరగా ఉందంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషన్ నరేంద్రకు నిలదీయడం జరిగింది. దీంతో చైర్మన్ శ్రీమంత్ రెడ్డి పలువురికి సర్ది చెప్పడం జరిగింది. అయితే ఏదో ఒకటి చెప్పుకొని తప్పించుకొని తిరిగి ఓటింగ్ అయ్యి గెలిచినప్పుడు 5 లక్షల వార్డు వర్క్ ఇచ్చారు. ఈ 2 years లో చేసుకోమని చెప్పినప్పుడు అది చేస్తున్నప్పుడు ఇప్పుడు 1 month అయింది. నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఒకసారి వచ్చారు, జేసీబీలు తీసుకొచ్చాము, తిరిగి తీసుకొని సాయంకాలం వరకు ఉన్నాము. ఆ రోజు వర్క్ జరగనీయకుండా తీసుకొని వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారో కూడా ఇప్పటి వరకు నాకైతే దానికి ఆన్సర్ లేదు. సరే, అది కూడా వదిలేము. ఈ రోజుటి వరకు మన డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి, డిఈ గారికి కానీ, ఏఈ గారికి కానీ, అందరికీ మనకు అవి ఎవరికి తిరిగే లేదంట. ఇంతవరకు అసలు రాలేదు. వాటికి నేనేం సమాధానం చెప్పాలి? అంతవరకు అయిపోలేదు.
లోపల పిలిపించి మాట్లాడడం మీరే నాకు చెప్పలేదు. ఇప్పుడే చెప్పారు సోమవారం మీటింగ్ పెడతాను. డీ గారు ఉంటారు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు. మీరేం అడగాలనుకుంటారో ఆ మీటింగ్ లో అడగండి. అడిగిన తర్వాత పర్సనల్ గా నేను కమిషనర్ గారు కూడా వస్తాము. చూసిన తర్వాత నిజంగా లెవెల్స్ సహకరించకపోతే తర్వాత ఏం చేయాలి మీరు మనం మాట్లాడాలి. లేదు లెవెల్స్ కనుక ఉంటే పని స్టార్ట్ చేయాలి. కాలువల్లో వాటిల్లో గవర్నమెంట్ పరకుండా ఉండదండి. అది సచివాలయ సిబ్బందికి ఇచ్చాము, వాళ్ళు చేస్తున్నారు. కనీసం వాళ్ళు వేసినట్టు నేను ఫోటోస్ చూపించాను. పెట్టారు, ఎక్కడ వేశారు కనీసం తెలియదు నాకు కూడా. బ్లీచింగ్ పెట్టారు అంటే ఎప్పటి నుంచి బ్లీచింగ్ లేదు. కాస్త కనీస సౌకర్యం బ్లీచింగ్, క్లోరినేషన్, దోమ బాగింగ్. పక్కన మున్సిపాలిటీలో చూడండి సార్, పక్క మున్సిపాలిటీలో చూడండి వాళ్ళు ఎంత ఇదిగా చేస్తున్నారు. మనం అడిగేది మనకు పూర్తిగా సభ్యులు 24 మంది మనకు వార్డులు ఉంటే కనీసం ఎక్కడ ఏ అభివృద్ధి జరుగుతుందో ఎవరికి లేదు. అవును సార్, ఏది అడిగినా మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. పబ్లిక్ డిపార్ట్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి చెప్తారు కానీ దీనికి సంబంధించింది మీకేమీ అధికారాలు ఉండవు కదా. అదే మీరు ఎవరి మీద చెప్తారు, వాళ్ళెవరో ఇక్కడ రారు మీటింగ్లకి, వాళ్ళెవరో మీటింగ్లకి రారు. ఇక్కడ ఎవరిని అడగాలి పోయి? కాదు సార్, రాళ్ళు వచ్చేసి రోడ్డు బాగా కొడితే పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. పెద్ద రాళ్ళు వచ్చినప్పుడు ఆ వెహికల్స్ ఆ రాళ్ళను దాటుకుని పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు పైప్ లైన్ లాగారు సార్. ఒక్కొక్క దగ్గర ఏమంటే కొలాయిల పైపులు ముక్కల నుంచి లాగారు, ఒక్కొక్క దగ్గర ఎందుకు లాగలేదు. మళ్ళీ ఇప్పుడు పైప్ కావాలంటే కొలాయి కనెక్షన్ కావాలంటే మళ్ళీ తవ్వుతారా? దానికి ఎవరు సమాధానం చెప్తారు సార్? నేను అడిగిన పాయింట్ చెప్పండి సార్, ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు కొలాయి కనెక్షన్ కావాలంటే మళ్ళీ ఎట్లా మళ్ళీ తవ్వుకుంటారా? ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండే రోడ్డుల్లో చాలా దగ్గర అట్ట వదిలేస్తున్నారు, పైప్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడంతా మళ్ళీ కనెక్షన్ నేను అక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు. దాన్ని ఎవరు బాధ్యత, ఎవరు హ్యాండ్ఓవర్లో జరుగుతుంది? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా మన మున్సిపాలిటీలో మనకు జరిగేటప్పుడు మన దగ్గర నుండి దాన్ని మనం చూసుకోవాలా పడలేదా? అంటే మనకు అవసరం లేదా? మన రోడ్లు మనం కొట్టేస్తే ఇప్పుడు మున్సిపాలిటీలో రోడ్లు క్లియర్ చేస్తారా, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు క్లియర్ చేస్తారా? నా వార్డులో రోడ్లు అన్నీ కొట్టేశారు. నేను రోడ్డు ఇంతవరకు నా వార్డులో ఒక్క పని చేయలేదు. నిన్న మొన్న లైట్ వేశారు అంతే తప్ప వేరే ఏం వర్క్ చేయలేదు. నేను ఎన్నిసార్లు మీటింగ్లో చెప్పినా నా వార్డులో జరగలేదు. ఇప్పుడు ఆ రోడ్లన్నీ పగల కొట్టేసిన రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందా, మున్సిపాలిటీ వేస్తుందా? అదే సార్, కనీసం ఏ కౌన్సిలర్కి పైప్ లైన్ లాగేటప్పుడు నేను తెలోకి అడుగుతున్నా. ఒక 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఎస్టైన్ నేను తెలోకి అడుగుతున్నాను. ఒక ఓటుకు పోయి 24 బెడ్లు తీసి ఒక ఓటు కోసం పెట్టి కష్టపడేది మాకు తెలుస్తుంది. మీరు వేసిన రూల్లో కూర్చుంటారు, లేదా దగ్గర కూర్చుంటే మీ జీతాలు మీకు వచ్చేస్తాయి. మా పరిస్థితి కదా, 5 సంవత్సరాలు దిగేస్తాము. నెక్స్ట్ మళ్ళీ మా టైం బాగుంటే గెలుస్తాము, లేకపోతే ఓడిపోతాం. ఒక్క పార్టీలో ఉండి పార్టీ ముందు నడపాలంటే వాటి మీద వర్క్ జరగాల లేదా? ప్రతి వాటి మీద ప్రతి కౌన్సిలర్లు కట్టారు, ఒక్కరికని కాదు. ప్రతి వాటి మీద వర్క్ జరిగితే నెక్స్ట్ మన పార్టీ ముందుకు పోయే అవకాశం ఉంది. మన పార్టీ కోసం మన వర్క్ చేయాలా. ప్రతి వార్డులో పంచి వర్క్ చేస్తేనే మన పార్టీ కోసం ఇంకోసారి పోయి మన జగనానికి ఓటు వేయండి, ఈ పనులు అయినాయి ధైర్యంగా అడిగే హక్కు మాకుంది. మేము అడిగేది ప్రతిదీ మీకు బాధ చేయొచ్చు. మీరు మాకు ఒకరు సమాధానం చెప్తే మేము ఒక వార్డు మీద 600 మందికి సమాధానం చెప్పాలా. అర్థమవుతుంది కాబట్టి ఏ వార్డులో పని జరుగుతుంది, నెక్స్ట్ నెలకు మేము ఓట్లు ఎట్లా అడగాల, మన పార్టీ ముందుకు ఎట్లా నడుస్తుంది చెప్పండి. ఇప్పుడే చెప్పారు సోమవారం మీటింగ్ పెడతాను. డీ గారు ఉంటారు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు. మీరేం అడగాలనుకుంటారో ఆ మీటింగ్ లో అడగండి. అడిగిన తర్వాత పర్సనల్ గా నేను కమిషనర్ గారు కూడా వస్తాము. చూసిన తర్వాత నిజంగా లెవెల్స్ సహకరించకపోతే తర్వాత ఏం చేయాలి మీరు మనం మాట్లాడాలి. లేదు లెవెల్స్ కనుక ఉంటే పని స్టార్ట్ చేయాలి. 2023 నూతన సంవత్సరంను పురస్కరించుకొని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎస్ నెట్వర్క్ అధినేత కొండేపాటి గంగా ప్రసాద్ చెన్నైలోని ఆయన ఇంటి వద్ద
నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గంగాప్రసాద్ అభిమానులు, శ్రేయోభిలాషులు గంగాప్రసాద్ను శాలువాలతో, బుకేలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సంవత్సరంను పురస్కరించుకొని సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వర దేవి దేవస్థానం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజామున నుండి పోటెత్తారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారు స్వర్ణ శోభిత అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో ప్రత్యేక పుష్పాలతో భక్తులకు కనువిందు అయ్యే విధంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డిలు మరియు పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య నేతృత్వంలో భక్తులకు కావలసిన తగు వసతులు కల్పించారు. రావే చింగాళమ్మ దిక్కు నీవేనమ్మ, గట్టుకోలేరమ్మ ముద్ద పొంగళ్ళమ్మ, అమ్మ పచ్చాలమ్మ రావే అంగాళమ్మ, కోళ్ళ గంగానమ్మ, అమ్మ యదాళమ్మ, రాజుకోమాయమ్మ, కావవే మారమ్మ, కన్యాకుమారమ్మ, కుంకాలాంకమ్మ, కోళ్ళ గంగానమ్మ, కోరేటి పెద్దమ్మ, రావే పెద్దింటమ్మ, అమ్మ ముత్యాలమ్మ, తిరుపతి గంగమ్మ, తలప్రోలు రంగమ్మ, శ్రీకాళహస్తిలో కొలువున్న జ్ఞానమ్మ, నల్ల గంగానమ్మ, రావే నుకాలమ్మ, కాచుకో పైడమ్మ, అమ్మ రేణుకమ్మ, కాళీ మా కాళీ త్రిశూలి చెంగాళి, మా ముక్కు నీకమ్మ, మా దిక్కు నీవమ్మ, అంగాళ పరమేశ్వరి. నా కొంగు చాచి వేడుకున్న పలుకవే, దర్శనమీయవే, నన్ను కరుణించవే. నా కొంగు చాచి వేడుకున్న పలుకవే, దర్శనమీయవే, నన్ను కరుణించవే. సూళూరుపేటలో చెలువుందు శంకరి చెంగాళ పరమేశ్వరి, నమ్మిన వారిని చల్లగా చూచేటి జగమేలు జగదీశ్వరి. మా కాళీ నీవమ్మ, మా లక్ష్మి నీవమ్మ, చెంగాళ పరమేశ్వరి. మా పాలి కల్పవల్లివే, మమ్ము కాపాడే కన్న తల్లివే. మనసున్న మా లక్ష్మివే, మమ్ము పాలించే దక్షిణ కాళివే. నా పొంగు చాచి వేడుకున్న పలుకవే, దర్శనమీయవే, నన్ను కరుణించవే. నా తాళి బొట్టు సిరి తల్లోని పూల సిరి, నీవిచ్చిన వరములే అమ్మా. నీ పాద ధూళిన పసుపు కుంకాలుగా పండించుకున్నానమ్మా. పువ్వులు గాజులు నీ చిరునవ్వులా, నిరకందిలిగి జీవన కాంతిలా, ఉదితల మోమున మెరిసే కలకలా, నీ గుడి వాకిట వెలిగే జ్యోతిలా, కలకాలమిలాగే నడవాలమ్మా. నీ చల్లని మనసుతో దీవించమ్మా. నల్గొండ నాగమ్మ, తండ చాముండమ్మ, కర్ణాట చౌడమ్మ, బెజవాడ దుర్గమ్మ, అమ్మ సావిత్రమ్మ, సంధి గాయత్రమ్మ, జొన్నాడ నాయమ్మ, రావే వెంచాలమ్మ, మాను కాలమ్మ, వాతవి కన్యక, రాజేశ్వరి దేవి, రాపూరు బండ్లమ్మ, రాజమాత రావే, కైలాస కోరల్లు, పెంచు లక్ష్మి రావే, బండ్లమ్మ రావే, మలయాళ భగవతి, సాంగారి పార్వతి, శ్రీశైల భ్రమరాంబ, భువనేశ్వరి రావే, మూకాంబిక రావే, జ్ఞానాంబిక రావే, యోగాంబిక రావే, నాగాంబిక, భార్గవి భైరవి, మూకాల భైరవి, వైష్ణవి మాధవి, త్రిశూలి సాంగావి, చెంగాళ పరమేశ్వరి.
శక్తి ఓం 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 శక్తి 2023 నూతన సంవత్సరం జనవరి 1ని పురస్కరించుకొని సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవయ్యను పలువురు రాజకీయ నాయకులు, వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు, సంజీవయ్య శ్రేయోభిలాషులు సంజీవయ్యను శాలువాలతో, బుకేలతో సత్కరించి సన్మానించి కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.